ఖమ్మం జిల్లా పెనుబలి మండలంలో కాకతీయుల కాలం నాటి నీలాద్రి ఆలయం శివరాత్రికి ముస్తాబైంది. దట్టమైన అడవుల మధ్యలో ఉన్న నీలాద్రి క్షేత్రంలో ప్రతి ఏటా మహాశివరాత్రి జాతరను వైభవంగా నిర్వహిస్తారు. ఈ ఏడాది కూడా మహాశివరాత్రి జాతరకు ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. 1,50,000 మంది భక్తులు ఈ జాతరకు వస్తారని, వారికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు తెలుపుతున్నారు. భక్తుల సౌకర్యార్థం క్యూ లైన్లు, మెడికల్ క్యాంపులు, హెల్ప్ డెస్క్లు, వికలాంగులకు ప్రత్యేక ప్రవేశ మార్గాలు, కోనేటి స్నానం, జల్లు స్నానం వంటి ఏర్పాట్లను పూర్తి చేశారు. శివరాత్రి రోజున తెల్లవారుజామున సుప్రభాత సేవలో మొదలయ్యే రాత్రి 9:30 నీలాద్రీశుని కళ్యాణంతో జాతర ముగుస్తుంది. నీలాద్రి ఆలయ ప్రాంగణంలో కోటి రుద్రాక్షలతో ఏర్పాటు చేసిన శివలింగం భక్తులను ఆకట్టుకుంటుంది. ఏపీలోని తిరుపతికి చెందిన శివభక్తుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో కోటి రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేశారు. కుంభమేళ నుండి తెచ్చిన జలాలతో అభిషేకం చేసి మృత్యుంజయ యోగం చేయనున్నారు. అభిషేకం అనంతరం రుద్రాక్షలను భక్తులకు ఉచితంగా పంపిణీ చేయనున్నారు. మరోవైపు భక్తుల రవాణా సౌకర్యార్థం వివిధ ప్రాంతాల నుంచి ఆర్టీసీ బస్సులు నీలాద్రి క్షేత్రానికి తరలి రానున్నారు. అయితే సత్తుపల్లి ఆర్టీసీ డిపో నుంచి సుమారు 60 బస్సులు నీలాద్రి క్షేత్రానికి ప్రయాణికులను చేరవేయడానికి సిద్ధంగా ఉంచారు. సాధారణంగా ఏ శివాలయ గర్భగుడిలో అయినా ఒకటే శివలింగం ఉంటుంది. కానీ కాళేశ్వర క్షేత్రం అందుకు మినహాయింపు. ఎందుకంటే కాళేశ్వర ముక్తేశ్వర ఆలయం గర్భగుడిలో 2 శివలింగాలు పూజలు అందుకుంటాయి. అందులో ఒక శివలింగాన్ని ముక్తేశ్వరుడిగా అంటే శివుడిగా, మరొక శివలింగాన్ని కాళేశ్వరునిదిగా అంటే యమునిగా పూజిస్తారు. ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం భారతదేశంలో మరెక్కడా కనిపించదు. కాళేశ్వర క్షేత్రంలో గర్భగుడిలో 2 శివలింగాలు ఉంటాయి. అవి కూడా ఒకే పానపట్టం మీద ఉండడం విశేషం. అలాగే ముక్తేశ్వర స్వామి లింగంలో 2 రంధ్రాలు కూడా ఉండడం మరో ప్రత్యేకత. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు సమీపంలోని గోదావరి ప్రాణహిత సంగమ స్థలంలోకి వెళ్ళి కలుస్తాయని అంటారు. తనను దర్శించుకున్న భక్తులు అందరికీ ముక్తేశ్వర స్వామి అనుగ్రహించేవారట. అలా యమధర్మరాజుకు పని లేకుండా పోయిందట. దీంతో చేసేదేం లేక యముడు ఒకరోజు ముక్తేశ్వర స్వామి వద్దకు వెళ్ళి తన పరిస్థితి గురించి విన్నవించుకుని వేడుకున్నాడు. యముని విజ్ఞప్తిని ఆలకించిన శివుడు యమునుని తన పక్కనే ఉండమని లింగరూపం దాల్చమని ఆదేశించాడు. తన క్షేత్రానికి వచ్చి తనను దర్శించుకుని యముడిని దర్శించుకొని వారికి మోక్షం లభించదని శివుడు చెప్పాడు. అయితే ఇక్కడ స్థల పురాణం ఇదే చెప్తుంది. మోక్షం లభించిన వారికి ఆయుష్ కూడా ఎంత నిర్ణయించబడితే అంతే ఉంటుందని, అలాంటి వారిని నరకానికి తీసుకువెళ్లాలని శివుడు యముడితో చెప్పాడని ఇక్కడ నమ్మకం. ఇలా ఈ క్షేత్రానికి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంగా పేరు వచ్చింది. ఇలా ఇక్కడికి వచ్చే భక్తులు శివుడితో పాటు యముడిని దర్శించుకుని పూజిస్తారు. ఓం నమః శివాయ. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానంలో రేపటి నుంచి 3 రోజుల పాటు మనకు మహాశివరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి. దీనిలో భాగంగా రేపు ఉదయం ప్రాతకాలం నుంచి పూజలు ప్రారంభమవుతాయి. 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా మనకి అత్యధిక జనం వివిధ ప్రాంతాల రాష్ట్రం నలుమూలల నుంచి కాకుండా మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు రానున్నారు. దీనికోసం మనకు ఆర్టీసీ డిపార్ట్మెంట్ వారు కూడా బస్సులు ప్రత్యేకంగా నడుపుతున్నారు. సో అదేవిధంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ వారి ద్వారా మంచినీటి సౌకర్యం కానీ, తాత్కాలిక మరుగుదొడ్లు కానీ, తాత్కాలిక పార్కింగ్ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. సుమారు మనకి ఈ జాతర సందర్భంగా 1,00,000 మంది వరకు వస్తారని అంచనా వేయడం ఉంది. దీనిలో భాగంగానే మన దేవాలయానికి 3 రోజులు కూడా విద్యుత్ దీపాల అలంకరణ చేయడం జరుగుతుంది. అలాగే ఫ్లవర్ డెకరేషన్ చేస్తాము. 26వ తారీఖు 4:30 మహాశివరాత్రి రోజు కళ్యాణం జరగబోతుంది. దీన్ని కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తారని అంచనా వేస్తున్నాము. అదేవిధంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయం చుట్టుపక్కల అంతా కూడా షామియానాలు, పెండాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకు క్యూలైన్లో మంచినీటి సౌకర్యం కానీ, మజ్జిగ పంపిణీ కూడా, ఫ్రూట్స్ కూడా పంపిణీ చేయడం కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని ధరించవలసిందిగా కోరుతున్నాను. మహాశివరాత్రి సందర్భంగా కాళేశ్వర క్షేత్రంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ నెల 25 నుంచి 3 రోజుల పాటు మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. ఈ మహాశివరాత్రి ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేపట్టారు. రేపు గణపతి పూజతో ఉత్సవం ప్రారంభమవుతుందని, అదే రోజు సాయంత్రం ఊరేగింపు కార్యక్రమం, ఎదుర్కోలు సేవలు నిర్వహించనున్నారు. 26న సాయంకాలం 4:35 శుభానంద ముక్తేశ్వర కళ్యాణం, అదే రోజు రాత్రి 12 గంటలకు లింగోద్భవ పూజ, 27న ఆది ముక్తేశ్వరాలయంలో స్వామివారి కళ్యాణం నిర్వహించనున్నట్లు ఆలయ ఉప ప్రధాన అర్చకులు ఫణీంద్ర శర్మ తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు ఏర్పాట్లను చేపడుతున్నట్లు ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేష్ తెలిపారు.
కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రనాశనం. కాళేశ్వరంలో నివసించినా కానీ, కాళేశ్వరం దర్శించినా కానీ, కాళేశ్వరం స్మరించినా కానీ సర్వపాపాలు కూడా ప్రనాశనం అవుతాయని కాళేశ్వర ఖండం వివరిస్తోంది. ఒకటే ప్రాణవాటపైన 2 శివలింగాలుగా వెలిసినటువంటి క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవాలయం. కాళ్ళలోనగా యమధర్మరాజు స్థాపించబడ్డాడు కాబట్టి కాళేశ్వరుడు అనే పేరు వచ్చింది. ముక్తిని ప్రసాదించేవాడు ముక్తీశ్వరుడు. కాశ్యాం మరణానుముక్తి, ముక్తీశ్వరాం దర్శనానుముక్తి. కాశీ లోపల మరణించిన వారు మాత్రమే మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు విశ్వేశ్వరుడు. ఇక్కడ దర్శనం చేయడం మాత్రాన్ని సర్వ ప్రాణకోడిగా తరింపజేస్తున్నాడు ముక్తీశ్వరుడిగా. మొదటగా భూలోకం లోపల ముక్తీశ్వర స్వామివారిగా వెలసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కైలాసం తీసుకెళ్తున్నాడు ఈశ్వరుడు. అప్పుడు యమధర్మరాజు పని లేకుండా అయిపోయి యముడు 12 సంవత్సరాలు అఘోరమైన తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు బోలాశంకరుడు కాబట్టి ప్రత్యక్షమే ఆడుతున్నమాట. యమధర్మరాజా, 12 సంవత్సరాల నుంచి కూడా అఘోరమైన తపస్సు చేస్తున్నావు. నీ తపస్సు గల కారణం ఏమిటంటే, అయ్యా మీరు ముక్తీశ్వర స్వామివారిగా వెలసి ఎవరైతే దర్శనం చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కైలాసం తీసుకెళ్తున్నారు. నా ప్రణీతాన్ని వచ్చేవా లేకుండా మన అగ్నిస్తంభం చల్లారిపోయింది. నా దిక్పాలకత్వాన్ని కాపాడాల్సిందిగా ఈశ్వరుడు ప్రార్థించాడు. ఆ మొరాలకించి ఈశ్వరుడు వరమిచ్చాడనమాట. కలియ ప్రాంతంలో కాళేశ్వర క్షేత్రంలో ముక్తేశ్వర స్వామివారికి వెలుస్తున్నాను. నా లింగపకం యొక్క పేర్చి లింగ ప్రతిష్టాపన చేయండి. ఎవరైతే ముందు మిమ్మల్ని పూజించి తర్వాత నన్ను పూజిస్తారో వాళ్ళకే మోక్షం ఇస్తా. అలా కాదని ఈశ్వరుడు అనే బ్రహ్మచేత మొదటిగా ముక్తేశ్వర స్వామిని పూజించి తర్వాత ఎవరైతే కాళేశ్వర స్వామిని పూజిస్తారో వాళ్ళందరూ కూడా మీ యొక్క దర్శనానికి యమపట్టణానికి వస్తాడని వరమిచ్చాడనమాట. ఆ వరప్రభావం చేత ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారిగా ఒకటే ప్రాణపాటపైన శివలింగాలుగా వెలిసిన క్షేత్రం శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామివారి దేవాలయం.